మెగా న్యూస్. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘాల 11వ మహాసభ 600 మంది ప్రతినిధులతో జరిగిందని యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనపుడి కాశీనాథ్ తెలిపారు. కొత్త కమిటీకి అధ్యక్షుడిగా ప్రవీణ్ ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సభలో పలు కార్మిక సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా నగరపాలక సంస్థలో కార్మికులపై అధిక పని భారం తగ్గించాలని, పార్క్ సెక్షన్ కార్మికుల సమస్య పరిష్కరించాలని, వాటర్ సప్లై శాఖలో ప్రతి సర్కిల్కి 50 మంది కొత్త కార్మికులను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా 12వ పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభలో 16 తీర్మానాలు ఆమోదం తెలిపినట్టు వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 11వ నగర మహాసభలు జరిగినాయి. జయప్రదంగా జరిగినాయి. 600 మంది ప్రతినిధులతో ఈ మహాసభ దిగ్విజయంగా ముగిసింది. ఈ మహాసభలో అన్ని విభాగాలు, నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం దగ్గర నుండి పార్క్ సెక్షను, వెహికల్ డిపో, వాటర్ అండ్ డ్రైనేజీ, మినిస్టీరియల్లు, అటెండర్ సెక్షను, టౌన్ ప్లానింగ్ సెక్షను, డేటా ఆపరేటర్సు, మొత్తం టోటల్ అన్ని టైమ్ స్కేల్ ఎంప్లాయీసు, టోటల్ అన్ని విభాగాలకి చెందినటువంటి కార్మికులు ప్రతినిధులుగా 600 మంది ఈ మహాసభలో పాల్గొన్నారు. చర్చించినటువంటి విషయాలు, ఈ మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసేటువంటి దానికోసం, చేసినటువంటి తీర్మానాలని అమలు చేసేటువంటి దానికోసం భవిష్యత్ పోరాటాన్ని సమాయత్తమై కార్మికుల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేసేటువంటి దానికోసం ఉద్దేశించబడినటువంటి ఈ మహాసభ 56 మందితో నూతన కమిటీని ఎన్నుకుంది. ఈ కమిటీ అనంతరం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో నిన్న తీర్మానం చేసిన 16 అంశాల మీద ఈ 2 ఏళ్ల కాలంలో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఏదైతే మా కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా పోరాటం చేసి సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, ఈ నిన్న ఎన్నికైన నూతన కమిటీ ఈ 2 ఏళ్ల పాటు దిగ్విజయంగా పనిచేస్తుందని కోరుకున్నాం. సాధపల్లి జ్యోతిబాసు, నగర ప్రధాన కార్యదర్శి. నిన్న జరిగిన విజయవాడ నగర మున్సిపల్ నగర మహాసభ 11వ నగర మహాసభ దిగ్విజయంగా జరిగింది. దీంట్లో వచ్చిన ప్రతినిధులందరూ కూడా రకరకాల సమస్యల మీద తీర్మానం, నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కానీ మిగిలిన విషయాలన్నింటినీ కూడా ఐక్యంగా ఈ నగర కమిటీ పనిచేస్తుంది. విజయవాడ నగరంలో మున్సిపల్ కార్మికులకు ఏ సమస్య వచ్చినా కానీ అండగా భవిష్యత్తులో కూడా నిలబడి మరిన్ని పోరాటాలని మరింతగా బలపడేదానికి కృషి చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. టి ప్రవీణ్, నగర అధ్యక్షుడు. నిన్న మహాసభ జరిగింది. ఇప్పుడు ఈ మహాసభ జరిగినందుకు ఈ సంవత్సరం, ఈ 3 సంవత్సరాల్లో మహిళల మీద ఏదింపులు, ఏనా ఇన్స్పెక్టర్ మేస్త్రులే కాదు, ఆఫీసర్లే కాదు, ఎవరైనా మహిళల మీద ఏదింపులు చాలా ఉన్నాయి. అవన్నీ ఎదుర్కొంటాం మేము. వర్కర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. పని భారం కూడా చాలా భారం ఎక్కువైంది. వర్కర్లు కూడా ఇవ్వాలి. మహిళల మీద ఏదింపులు ముఖ్యంగా ఎదుర్కొంటాం. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తగ్గకుండా పోరాటం చేస్తాము. ఈ 3 సంవత్సరాలు వదిలిపెట్టాం. ఏ రంగంలో కూడా మహిళల గురించి ఎక్కడ ఏది వచ్చినా కూడా వదిలిపెట్టకుండా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. టి తిరుపతమ్మ.